రాబోయే ఎన్నికల్లో తాను వనపర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి ఉండబోతున్నట్లు పెద్దిమందడి ఎంపీపీ మేఘారెడ్డి తెలిపారు. వనపర్తి ప్రజలు తన వైపే ఉన్నారని చెప్తూనే సర్వేల ఆధారంగా టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి ఊటంకిస్తూ రాజకీయాల్లో ఎవరైనా టికెట్ ఆశించే హక్కు ఉంటుందని, కానీ వనపర్తి ప్రజలు నిర్ణయమే ఫైనల్ అంటున్న పెద్దిమందడి ఎంపీపీ మేఘారెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఇటీవలే ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి కృష్ణారావుతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి గారు అయితే ఈ నేపథ్యంలోనే వనపర్తి కాంగ్రెస్లో టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మొన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు చిన్నారెడ్డి కూడా సంఘీభావం తెలిపినప్పటికీ మళ్ళీ చిన్నారెడ్డి టికెట్ ఆశిస్తుండడంతో కొంత సందిగ్ధత నెలకొందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో మాతో మేఘారెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు వనపర్తి కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? వనపర్తి కాంగ్రెస్లో ఏం జరగట్లేదు, చిన్నవి ఉంటాయి. పెద్ద పార్టీ కాబట్టి చిన్న ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ సర్దుకుపోతాయి. అయితే మొన్న జరిగిన ఏదైతే ర్యాలీలో సంఘీభావం తెలిపారు చిన్నారెడ్డి, మళ్ళీ తాను కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నట్టు ఈసారి వరిలో ఉండబోతున్నట్టు చెప్తున్నారు. దీని మీద మీరేమంటారు? అవును, మేము ఈ నెల 3వ తారీఖు ఢిల్లీలో పార్టీలో జాయిన్ అయ్యి వనపర్తి గడ్డ మీదకి వచ్చే క్రమంలో ఆ రోజు ఆయన మాకు వెల్కమ్ చెప్పినాడు. అందరం కలిసి ఒకటే వేదిక మీద మాట్లాడున్నాం. ఆ రోజు పార్టీ ఎవరికి వచ్చినా కూడా పార్టీ కోసం పనిచేద్దాం, టికెట్ వచ్చిన వాళ్ళకి అందరూ కలిసి పనిచేద్దాం అన్నాడు. దాని తర్వాత చూసిన నేను మీ ఇంటర్వ్యూ అనుకుంటా, ఇంటర్వ్యూలో చూసినాను. సరే, ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, నా ప్రయత్నం నేను చేస్తున్నా. కాంగ్రెస్లో ప్రజాస్వామ్య దేశంలో అందరికీ రైట్ ఉంటుంది కాబట్టి అడగడంలో తప్పలేదు. అయితే మీరు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే జూపల్లితో పాటు మీరు చేరారు, అయితే టికెట్ ఆశించే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కొన్ని చిన్నారెడ్డి వర్గం చెప్తుంది. దీని మీద మీరేమంటారు? ఎస్, కరెక్టే. టికెట్ జూపల్లి గారితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు నాతో పాటు బీఆర్ఎస్లో రిజైన్ చేసిన మా వెల్విషర్లు, మా స్నేహితులు, మా ఫ్రెండ్స్, మా సీనియర్స్ అందరికి ఒక అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇక్కడున్న సింగిల్ ఎజెండా వనపర్తి నియోజకవర్గం పట్టిన ఈ నియంత్రణను, తెలంగాణ రాష్ట్రానికి పట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపాలంటే కాంగ్రెస్ వేదిక ద్వారా బాగుంటుందని మేము డిసిషన్ తీసుకున్నాం. కాంగ్రెస్ వేదికని సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం. దానిలో వచ్చిన క్రమంలో మేము పొంగులేటి గారితో కానీ, జూపల్లి గారితో, గౌరవ రేవంత్ రెడ్డి గారితో కానీ ఇట్లా ఉంటుంది, ఈక్వేషన్ ఇట్లా ఉంటుంది, వనపర్తి మీద మేమైతే గట్టి పోటీచ్చి గెలుస్తాం అనేది మా ఉద్దేశం. అయితే ఒకవేళ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా, లేకుంటే అధిష్టానం చిన్నారెడ్డికి టికెట్ కేటాయిస్తే మీరు ఏమైనా కలిసి పనిచేయబోతున్నారా? ఒక్కొక్క నియోజకవర్గంలో 2 నుంచి 3, 4 అందరూ ఆశిస్తారు, కానీ బీఫామ్ ఒక్కరికే వస్తుంది. బీఫామ్ ఎవరికి వచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి, కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్కి మేము పనిచేస్తాం. అయితే కాంగ్రెస్ పార్టీలో ఏదైతే టికెట్ మీద హామీ పొంది మీరు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కొంతమంది చెప్తున్నారు. దీని మీద మీరేమంటారు? మీరు అన్నది అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు సిస్టమ్ వేరు, ఈ మధ్యకాలంలో సిస్టమ్ వేరు. ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్, కర్ణాటక సర్వేలు ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు స్థానికంగా దాన్ని బట్టే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ ప్రజలు నిర్ణయించే ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ప్రజలు మమ్మల్ని విశ్వసించి మమ్మల్ని దీవిస్తారని మాకు సర్వేలో మాకు రిపోర్ట్ వస్తుందని మేము అనుకుంటున్నాం. అయితే ఏదైతే మాజీ మంత్రి చిన్నారెడ్డి గారు తనకే టికెట్ వస్తుందంటూ దాని నేపథ్యంలోనే వనపర్తి నియోజకవర్గంలో తిరుగుతున్నట్టు కూడా కుండబద్దలు కొట్టారు. దీని మీద మీరు ఎట్లా టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు? సర్వే ప్రజల అభిప్రాయం తీసుకొనే మన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తుంది. ఆ సర్వేని నమ్ముకున్నాం, ప్రజలు నమ్ముకున్నాం, దానిలో నాకే వస్తుందని ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే ఒకవేళ చిన్నారెడ్డికి టికెట్ వస్తే నిరంజన్ ఓడగొట్టేందుకు మీరు ప్రయత్నిస్తారా? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎవరికి బీఫామ్ ఇచ్చినా మా ఉమ్మడి శత్రువు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కాబట్టి తప్పకుండా చేస్తాం. అయితే రాబోయే రోజుల్లో చిన్నారెడ్డితో పాటు మీరు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరితోనైనా కలిసి పనిచేస్తాం, తప్పకుండా చేస్తాం. అయితే ఈ మధ్య అధిష్టానం ఏమైనా మీకు హామీ ఇచ్చిందా టికెట్ ఇస్తామని? అధిష్టానము 119 నియోజకవర్గాల్లో గౌరవ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు చెప్పారు. నేను ఎక్కడ పోటీ చేస్తానో నాకే తెలియదు, సర్వేల ఆధారంగా పోటీ చేయాల్సి వస్తుంది. సో ఆ సర్వే మీద ప్రజల అభిప్రాయం మీద మాకు నమ్మకం ఉంది. ఆ సర్వేలో నాకు వనపర్తి ప్రజలు కాంగ్రెస్ బీఫామ్ ఇవ్వమని చెప్తారని నేను ఆశిస్తున్నాను. అయితే మొత్తంగా మీరు వనపర్తి నుంచి కాంగ్రెస్ బరిలో ఉండబోతున్నారు? తప్పకుండా కాంగ్రెస్ బరిలో వనపర్తి నుంచి ఉండబోతున్నాం. ప్రజలు కూడా సర్వేలలో మనకు పాజిటివ్గా చెప్తారు, అధిష్టానం కూడా కన్సిడర్ చేస్తారని అనుకుంటున్నాను.
ఓకే, ఇది ఇక్కడి పరిస్థితి. అయితే తాను కూడా కాంగ్రెస్ నుంచి వనపర్తి బరిలో ఉండబోతున్నట్టు, అయితే అధిష్టానం నిర్ణయం మేరకే తాను నడుచుకుంటానని సర్వేల ఆధారంగా టికెట్ ఎవరికి కేటాయించినా కలిసి పనిచేయబోతున్నట్టు చెప్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మోహన్తో ప్రదీప్, అమ్మా న్యూస్, వనపర్తి.